టైం డ్యూరేషన్ ఫర్ మెడిటేషన్. ఎంతసేపు చేస్తే మెడిటేషన్ వర్క్ అవుతుంది, మెడిటేషన్ను ఎంత కాలం చేస్తే మనకి పీస్ అనేది వస్తుంది. కీప్ డూయింగ్ ఇట్ అంటిల్ యూ అచీవ్ వాట్ ఎవర్ యువర్ కన్సర్న్ ఇస్. ఒకవేళ పీస్ కోసం చేస్తున్నారు అని అంటే ఇట్స్ రికమెండెడ్ డూ ఇట్ లైఫ్ టైం. మీ గోల్ ఓరియంటెడ్గా చేస్తున్న మెడిటేషన్ అయితే మటుకు డూ ఇట్ అంటిల్ యూ రిసీవ్ ద గోల్ ఆర్ యూ రీచ్ ద గోల్. ఇఫ్ యూ డూయింగ్ ఇట్ ఫర్ బాడీ రిలాక్సేషన్ అని అంటే దెన్ వన్స్ యువర్ బాడీ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అని అంటే, టెన్షన్స్ అనేది రిలీవ్ అయిపోతుందంటే అంతవరకు చేస్తే సరిపోతుంది. ఎంతసేపు చేయాలి అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ సెల్ఫ్. మీరు ఎంత ఫాస్ట్గా ఫోకస్ చేయగలుగుతున్నారు ఇలాగనంటే మటుకు అంత ఫాస్ట్గా చేయాలి. నా థాట్స్ని నేను ప్రాసెస్ చేయలేకపోతున్నాను, దాన్ని ఆపలేకపోతున్నాను అని అంటే సిట్ ఫర్ మోర్ టైం. ఇట్స్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెంట్గా చేస్తున్నారు అని అంటే ఇనీషియల్గా 5 minutes పట్టేది కాస్త ఒక్కసారి మీరు ఫోకస్ ఎలా చేయాలో తెలిస్తే మటుకు వెళ్తున్న కొద్దీ మీకు ఒక 1 monthలో కానీ 2 monthsలో కానీ మీకు ఏంటంటే 1 minute మీరు డైరెక్ట్గా మానసిక స్టేట్కి వచ్చేస్తారు. ఫోకస్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది అని అంటే 5 minutes చేయాల్సిన మెడిటేషన్ 1 minute కూడా చేయొచ్చు. అండ్ మీకు నచ్చినంత ఎంత పీస్ఫుల్గా మీకు అనిపిస్తే మటుకు అంతసేపు మీరు చేసుకోవచ్చు. సో టైం డ్యూరేషన్ ఫర్ మెడిటేషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద పర్సనల్ చాయిస్. నో టీచర్ కెన్ గైడ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్ అండ్ నో పర్సన్ కెన్ టెల్ దిస్ మచ్ ఆఫ్ టైమ్. Do it at your own pace.